హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అన్డెడ్ అన్లక్కీ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా ఒక అన్లక్కీ అమ్మాయి ఒక ఇమ్మోర్టల్ అబ్బాయితో ప్రేమలో పడుతుందో చూద్దాం. ఇక ఎపిసోడ్ మొదలు పెడదాం. సీన్ స్టార్టింగ్లో మనకి ఒక మంచు పడ్డ సిటీ కనపడుతుంది. సిటీలో ఎవరూ ఉండరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి తప్ప. ఆ అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఇద్దరు కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్లో మనకి చిన్నప్పటి ఫూకో కనపడుతుంది. ఫూకో ఏరోప్లేన్ని లిఫ్ట్ ఆఫ్ అవ్వడం చూస్తూ ఉంటుంది. కానీ అప్పుడే తెలియకుండా అకస్మాత్తుగా ఆ ఏరోప్లేన్ మొత్తం బ్లాస్ట్ అయితే జరుగుతుంది. మన ఫూకో ఆ ఏరోప్లేన్ని పేలిపోవడం చూసి ఎంతో బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో చూస్తే ఇప్పటివరకు జరిగిన స్టోరీ అంతా మన ఫూకో తన బుక్లో చదువుతున్నట్టుగా చూస్తాము. ఇప్పుడు మన ఫూకో ఆ ట్రైన్ ట్రాక్స్ నుంచి దూకడానికి రెడీ అవుతుంది. కానీ అప్పుడే వెనక నుంచి ఒక పిలుపు అయితే వస్తుంది. ఓయ్, అది డేంజరస్, అక్కడి నుంచి వచ్చేయి. అప్పుడే మన ఫూకో అంటుంది, నేను ఈ మంగాలో ఉన్నట్టుగా రొమాన్స్ కోరుకుంటున్నాను, కానీ ఈ బాడీతోనే అది సాధ్యం కాదు. అందుకే చావనికి వచ్చాను. నా బాడీని టచ్ చేస్తే డిసీజ్ వచ్చి చనిపోతావు. అందుకే నేను అందరికీ దూరంగా చనిపోవాలని అనుకుంటున్నాను. కానీ మన అన్డెడ్ అవేవి పట్టించుకోకుండా ఆ కత్తి తన గుండెల్లోకి తానే గుచ్చుకుంటాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఫూకో ఆశ్చర్యచకితురాలవుతుంది. మన అన్డెడ్ ఫూకో చీక్స్ని పట్టుకొని గాల్లో లేపి, బాగుంది, ఆ డిసీజ్ ఏదో నాకు కావాలి. ఫూకోని సేఫ్ ప్లేస్లో పెట్టి వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అకస్మాత్తుగా తెలియకుండా తను నించొని ఉన్న ప్రదేశం క్రాక్ వచ్చి కింద పడిపోతాడు. అటువైపుగా వెళ్తున్న ఆ ట్రైన్స్ని గుద్దుకొని తల ఎగిరి పడుతుంది. మన ఫూకో ఇదంతా నా అన్లక్ వల్లే జరుగుతుంది అంటూ బాధపడుతూ ఉంటుంది. కానీ అప్పుడే వెనక నుంచి మన అన్డెడ్ తల ఎగురుకుంటూ ఫూకో దగ్గరికి వస్తుంది. అప్పుడే మన అన్డెడ్ అంటాడు, నువ్వు మా తరపు దానివే, నీకు పవర్స్ ఉన్నాయి, ఈరోజు నా లక్కీ డే నిన్ను కలవడం అంటూ మన అన్డెడ్ తన మొత్తం బాడీని రీజనరేట్ చేస్తూ ఉంటాడు. మన ఫూకో నేకెడ్గా ఉన్న అన్డెడ్ని చూసి భయపడి జాంబీ అని మనోడి ట్యూబ్ లైట్స్ పలిగేలా ఒక పంచ్ ఇస్తుంది. మన అన్డెడ్కి ఎక్కడో తెలియని నొప్పి విలేస్తుంది. ఫూకో అక్కడి నుంచి పారిపోవడానికి పారిపోతూ ఉంటుంది. మన అన్డెడ్ వెనక నుంచి వచ్చి ఫూకోని పట్టుకొని చెప్తాడు, నేను జాంబీ కాదు, నేను అన్డెడ్ని. మన అన్డెడ్ ఫూకోని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కానీ అప్పుడే పోలీసులు వస్తున్నారని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఒక బిల్డింగ్ పై నుంచి ఇంకో బిల్డింగ్ పైకి దూకుతూ ఒక టెర్రస్ పైకి వెళ్తారు. మన అన్డెడ్ ఫూకోని ఒక కాలుతోని తలకిందులుగా పట్టుకొని ఉంటాడు. మన ఫూకో నన్ను వదిలేయి అని అంటుంది. ఎక్కడికి వెళ్తావు, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ చేయి ముందు. ఫూకో అంటుంది, అన్లక్ వస్తుంది, నన్ను వదిలేయి అని. కానీ అన్డెడ్ అంటాడు, క్లోత్స్ పైన పట్టుకుంటే అన్లక్ రాదు కదా. ఫూకో నన్ను వదిలేయి అంటూ అక్కడిక్కడ ఊగుతూ ఉంటుంది. అన్డెడ్ అప్పుడే అంటాడు, నాకేం ప్రాబ్లం లేదు, నిజంగానే వదిలేయమంటావా బిల్డింగ్ పైన నుంచి అని అంటాడు. ఫూకో అప్పుడే రియలైజ్ అవుతుంది, ఏం పర్లే, ఈరోజు నేను ఎట్లా చావాలని అనుకున్నాను, వదిలేయి నన్ను ఇక్కడి నుంచి, నో ప్రాబ్లం అని అంటుంది. కానీ అది అన్డెడ్కి నచ్చక ఫూకోని గిర్ర తిప్పి ఆ బిల్డింగ్ పక్కన పెడతాడు. ఫూకో తన సాడ్ స్టోరీని చెప్తుంది. 10 years ముందు ఎలా వాళ్ళ పేరెంట్స్ ఒక ఏరోప్లేన్ బ్లాస్ట్లో చనిపోయారు అని చెప్తుంది. వాళ్ళు చనిపోవడానికి నేనే కారణం, ఎందుకంటే వెళ్ళే ముందు నాకు చాలా హగ్స్ అండ్ కిసెస్ ఇచ్చి వెళ్ళారు. దానివల్లనే వాళ్ళకి అన్లక్ అనేది వచ్చింది, అందువల్లే ఆ ఏరోప్లేన్ బ్లాస్ట్ అనేది జరిగింది. కొన్ని ఇయర్స్ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఆ ఇన్సిడెంట్ జరిగింది నా అన్లక్ వల్లే అని. అందుకే నేను నన్ను బ్లేమ్ చేసుకుంటాను. అన్డెడ్ వెనకాల నుంచి వచ్చి ఫూకోని హక్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు వచ్చిన పెద్ద అన్లక్ స్ట్రోక్ అనేది హక్ చేసుకోవడం వల్లే కదా అని అంటాడు. ఫూకో షాక్ అయ్యి నన్ను వదిలే అంటుంది. కానీ అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఒక ఏరోప్లేన్ నుంచి ఒక పెద్ద బనానా ట్రే అయితే వచ్చి మన అన్డెడ్ పైన పడుతుంది. ఫూకో ఇదే ఛాన్స్ అనుకొని అక్కడి నుంచి పరిగెడతా ఉంటుంది. కానీ ఆ చుట్టుపక్కల పడ్డ బనానా పీల్స్ పైన కాలు వేసి బిల్డింగ్ పై నుంచి జారి బిల్డింగ్ కిందకి పడతా ఉంటుంది. ఫూకో దగ్గర ఉన్న బుక్ తన నుంచి దూరంగా వెళ్తుంది.
ఆ బుక్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఫూకో అప్పుడు బాధపడతా అనుకుంటుంది, నాకు నిజంగా ఇంకా అప్పుడే చావాలని లేదు. అప్పుడే మన అన్డెడ్ వాయు వేగంతోని ఆ బుక్ ని ఇంకా ఫూకోని కాపాడి మన అన్డెడ్ అంటాడు, నీ అన్లక్ యొక్క రూల్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ అన్డెడ్ యొక్క రూల్స్ అయితే ఈ నా లాంగ్ లైఫ్ నుంచి నాకు విముక్తి కలుగుతుంది అంటూ ఫూకోని అక్కడి నుంచి ఒక దూరంగా ఉన్న ఒక ఖాళీ భవనానికి తీసుకొని వెళ్తాడు. కానీ అటువైపుగా వెళ్తున్న మన అన్డెడ్ ఇంకా ఫూకోని యూనియన్ మెంబర్స్ చూస్తారు. ఆ యూనియన్ మెంబర్స్ అన్డెడ్ ని పట్టుకోవాలి అని అనుకుంటారు. అన్డెడ్ అంటాడు, నీ అన్లక్ అనేది టైం ఇంకా ప్లేస్ ని బట్టి అది ఎంత అనేది నిర్ణయించబడుతుంది. అలాగైతే ఎంత ప్లేస్ పట్టుకుంటే ఇంకెంత పెద్ద అన్లక్ వస్తుందో అని అంటాడు. ఫూకోని బట్టలు విప్పు, టెస్ట్ చేద్దాం ఇప్పుడే అని అన్డెడ్ అంటాడు. కానీ ఫూకో ఈ మాటలు విని అక్కడి నుంచి పారిపోతున్న ఫూకోని పట్టుకోవడానికి మన అన్డెడ్ తన వెనకాలనే వెళ్తూ పట్టుకోనికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే ఫూకో జాకెట్ అక్కడ ఉన్న ఒక ఇనుముకి తట్టుకొని జాకెట్ అనేది తన నుంచి వేరైపోతుంది. అప్పుడే మన ఫూకో యొక్క లాంగ్ బ్యూటిఫుల్ హెయిర్ ని చూస్తాము. అన్డెడ్ వెనక నుంచి వస్తూ ఉంటాడు తన జాకెట్ తీసుకొని. ఫూకో అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ఈ లాంగ్ హెయిర్ కి కారణం తన అన్లక్కే. నా అన్లక్ వల్ల నన్ను ఎవరు ముట్టుకున్నా చనిపోతున్నారు, అందుకని నేను బార్బర్ షాప్ కి వెళ్ళలేను అంటూ మన ఫూకో ఏడుస్తూ ఉంటుంది. అయితే అన్డెడ్ తన కటింగ్ టూల్స్ ని బయటకి తీసి మన ఫూకో హెయిర్ ని పట్టుకొని ఒక్కసారిగా కత్తిరిచ్చేస్తాడు. మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఫూకోకి ఒక గ్లాస్ లో తన ముఖాన్ని చూపెడతాడు. మన ఫూకో తన షార్ట్ హెయిర్ ని చూడడానికి భయపడుతూ కళ్ళు మూసుకొని ఉంటుంది. కానీ ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేసి చూడంగానే ఇది నేనేనా నిజంగా అంటూ అద్దంలో సిగ్గుపడతా చూసుకుంటూ ఉంటుంది. అన్డెడ్ అంటాడు, నేను మొత్తం 15 minutes ముట్టుకొని ఉన్నాను, ఎంత పెద్ద అన్లక్ వస్తుందో అని. అన్లక్ ఎక్కడున్నావు, రా నా దగ్గరికి అని అంటాడు. కానీ అక్కడికి యూనియన్ మెంబర్స్ వచ్చి అన్డెడ్ యొక్క తలని కట్ చేస్తారు. యూనియన్ మెంబర్ అంటాడు, థ్యాంక్ యూ అన్లక్, నీ వల్లే అన్డెడ్ యొక్క గార్డ్ అనేది చాలా తక్కువ ఉన్నది, అందువల్లే నేను అన్డెడ్ ని పట్టుకోవడానికి చాలా ఈజీ అయినది. అప్పుడే ఫూకో వెనక నుంచి ఒకతను వచ్చి ఫూకోకి హ్యాండ్ కఫ్స్ అయితే వేస్తాడు. మన యూనియన్ మెంబర్ అంటాడు, ఈ హ్యాండ్ కఫ్స్ స్పెషల్ అబిలిటీ కలిగి ఉన్నవి, ఈ హ్యాండ్ కఫ్స్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ పవర్స్ అనేవి పనిచేయవు అని అంటాడు. అన్డెడ్ ని ప్లాన్ ప్రకారంగా క్యాప్సూల్ లో బంధించండి అని అంటాడు. ఫూకో అంటుంది, మీరు మాకు హెల్ప్ చేయడానికి రాలేదా? మేమా? మీలాగా పవర్స్ ఉన్న నెగేటర్స్ కాదు, మేము సెలెక్ట్ కాని నెగేటర్స్. యూనియన్ మెంబర్ అంటాడు, నీ పవర్ చాలా అద్భుతమైనది, ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళకి అన్లక్ వల్ల ఏదో ఒక విధంగా చనిపోతారు, అద్భుతం అసలు. కానీ అప్పుడే ఒక లైట్నింగ్ స్ట్రైక్ వచ్చి జాంబీని పట్టుకొని ఉన్న ఆ మనిషి పైన పడుతుంది. ఆ లైట్నింగ్ స్ట్రైక్ కి ఆ క్యాప్సూల్ అనేది విరిగిపోయి మన అన్డెడ్ ఆ క్యాప్సూల్ నుంచి బయటికి వస్తాడు. కానీ అన్డెడ్ పవర్స్ ఒకటే ప్లస్ పాయింట్, వాడికి ఏ రకమైన ఫైటింగ్ స్కిల్స్ అనేవి రావు, చూసుకొని ఫైట్ చేయండి, ఈజీగానే క్యాప్చర్ చేయొచ్చు అని అంటాడు. అన్డెడ్ అంటాడు, ఇప్పుడు నేను అన్స్కిల్డే కానీ ఒకప్పుడు కాదు అంటూ తన హెడ్లో స్టక్ అయి ఉన్న ఒక స్టీల్ ప్లేట్ని బయటకు తీస్తాడు. దీంతోని నేను నా 100 years ఓల్డ్ మెమరీ అనేది దాపెట్టుకొని ఉన్నాను. యూనియన్ మెంబర్స్ని అందరినీ కత్తి పట్టుకొని ఒక్క షాట్లో అందరి హెడ్స్ని తీసేస్తాడు. యూనియన్ మెంబర్ ఫూకోకి కత్తి పెట్టి అన్డెడ్ని నాకు నీ హెడ్ ఇచ్చేయి అని అడుగుతాడు. తన తలని కోసి అటువైపుగా వేస్తాడు. మన ఫూకోకి అప్పుడే మన అన్డెడ్ యొక్క ప్లాన్ అనేది అర్థమవుతుంది. అన్డెడ్ని కిస్ చేస్తుంది. కిస్ చేసిన తర్వాత మన ఫూకో అంటుంది, బ్యాడ్ లక్ వస్తుంది, తొందరగా పారిపోండి ఇక్కడి నుంచి అని. మన జాంబీ ఆ యూనియన్ మెంబర్ని గట్టిగా పట్టుకొని ఆ ప్లేస్ నుంచి వెళ్లకుండా ఉంచుతాడు. కానీ అప్పుడే బయట నుంచి ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఆ ఆస్ట్రాయిడ్ పడి ఆ మొత్తం బిల్డింగ్ మొత్తం ఒక పెద్ద కబూమ్ బ్లాస్ట్ లో కూలిపోతుంది. ఫూకో పారిపోతూ ఉన్నప్పుడు ఆ బ్లాస్ట్ యొక్క ఫోర్స్ కి ఫూకో ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న దుమ్ము చెట్లు ఎగిరి పడతాయి. ఫూకో బాధపడుతూ ఉంటుంది జాంబీ చనిపోయాడని. కానీ అప్పుడే ఆ దుమ్ము నుంచి మన జాంబీ బయటకు వచ్చి నన్ను అంత ఈజీగా చంపలేరు అని అంటాడు. అన్డెడ్ బయటకు వచ్చి నేను జాంబీ కాదు అన్డెడ్ అని నవ్వుతూ ఉంటారు ఇద్దరు. మన ఫూకో అంటుంది, నువ్వు అన్డెడ్ కాబట్టి నీ పేరు నేను
యాండీ అని పెడతా అని అంటుంది. యాండీ అప్పుడే అంటారు, కానీ ఒక్క కిస్ నుంచి ఇంత డిస్ట్రక్షనా, అట్లా అయితే నెక్స్ట్ స్టెప్ మనది సెక్సే అని అంటాడు. కానీ అప్పుడే ఆ మాటలు విన్న ఫూకో అక్కడి నుంచి పరిగెడుతుంది.